మనసా మరలా చోటియ్యవే నీ మదిలో ఎపిసోడ్ నంబర్ 16. ప్రశాంత్ లగేజ్తో మౌని ఇంటికి వెళ్తాడు. మౌని కోపంగా ఇలా వేరే ఇంటి మీద పడి తినడానికి సిగ్గులేదు అంటుంది. సోఫాలో అలసి వెనక్కి వాలి కళ్ళు మూసుకుంటాడు ప్రశాంత్. సాయంత్రం సుభద్రమ్మ గారు వచ్చేసరికి ప్రశాంత్ ఇంకా సోఫాలో అలాగే కళ్ళు మూసుకుని నిద్రపోతూ ఉంటాడు. ఆవిడ డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి చూస్తే వంటలేవి ఖాళీ అవ్వలేదు. అంటే ఇద్దరూ భోజనం చేయలేదని అర్థమవుతుంది. మౌని కూడా రూమ్ డోర్ వేసుకుని సిరి పక్కన పడుకుని ఉంటుంది. కాసేపటికి సుభద్రమ్మ గారు టీ చేసి, బాబు ప్రశాంత్, లేమ్మా, కాస్త ఈ పాలు తాగు అంటూ ఇస్తారు. నువ్విప్పుడు టీ తాగకూడదు కదా, అందుకే నీకోసం పాలు తీసుకొచ్చాను. ఇందులో చిటికెడు పసుపు వేశాను, నువ్వు తాగగలవు కదా అని అడుగుతారు. సరేనండి అంటాడు ప్రశాంత్. నానమ్మ అని పిలువమ్మా, నేను మౌనికి అమ్మమ్మనైతే నీకు నాన్నమ్మనేగా అవుతాను అంటారు సుభద్రమ్మ గారు. చిన్నగా నవ్వి ఊరుకుంటాడు ప్రశాంత్. మీతో ఒక విషయం మాట్లాడాలండి అంటాడు ప్రశాంత్. చెప్పమ్మా అంటారు సుభద్రమ్మ గారు. అది నేను ఇక్కడ ఉండడం మీకు ఏమీ ఇబ్బంది లేదు కదా అంటూ, మౌని నాతో రానంది, అందుకే ఇక్కడికి రాక తప్పలేదు. నేను వేరుగా ఉన్నన్నాళ్ళు మౌని సిరి నాకెప్పటికీ దగ్గర కాలేదు. అందుకే దగ్గరగా ఉండే తనకి నా ప్రేమను చూపించాలని అనుకుని ఇక్కడికి వచ్చాను అంటాడు ప్రశాంత్. దాంతో సుభద్రమ్మ గారు, చూడు ప్రశాంత్, నేనెప్పుడూ మీరిద్దరూ కలిసి ఉండాలని కోరుకుంటాను. మౌని జీవితంలోకి మరోసారి వసంతం వచ్చింది. ఆ వసంతం తనతో శాశ్వతంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. నువ్వు ఇంకేమీ ఆలోచించకుండా ప్రశాంతంగా ఉండు అని చెప్పి రూంలోకి వెళ్ళి మౌనిని నిద్రలేపి టీ చేసి తీసుకొచ్చాను. కాస్త తాగు, మధ్యాహ్నం కూడా భోజనం చేయలేదనుకుంటా అని కోపంగా అంటారు. మౌని మాట్లాడకుండా తల వంచుకుంటుంది. నువ్విలా మౌనంగా ఉంటే ఎలా మౌని? పాపం ప్రశాంత్ ఆపరేషన్ జరిగి ఉన్నాడు కదా, అతని ఆరోగ్యం కూడా కాస్త కోలుకోవాలిగా. నీకోసం పాప కోసం పరుగులు పెడుతూ వచ్చాడు. కనీసం ఆ విషయమైనా నీకు గుర్తుందా? అతను భోజనం చేసిన తర్వాత టాబ్లెట్లు ఇవ్వాల్సి ఉంటుంది, అది కూడా మర్చిపోయావా అని అంటారు. అది అమ్మమ్మ, అతనిక్కడికి రావడం నాకేమాత్రం ఇష్టం లేదు. ఎందుకు విలాసవంతమైన అతని జీవితాన్ని వదులుకొని ఇక్కడికి రావాలి? ఇప్పుడు నేను అతన్ని కోరుకోలేదుగా అని అంటుంది మౌని. కానీ అతను మాత్రం నీతోనే బ్రతకాలని కోరుకుంటున్నాడు. నీ మనసు గెలుచుకోవాలి అనుకుంటున్నాడు. అందుకే నువ్వు రానన్నా నీకోసం పరుగులు పెడుతూ వచ్చాడు అని చెప్పి సిరిని నిద్రలేపు, పాలు కాచాను, కాసిన్ని పట్టు అని చెప్తారు సుభద్రమ్మ గారు. అలాగేనంటూ సిరిని నిద్రలేపుతుంది మౌని. సిరి, సిరి, నిద్రలే బంగారు తల్లి, చాలాసేపు అయింది నువ్వు పడుకుని, కొంచెం పాలు తాగుదువు అని మెల్లగా నిద్రలేపుతుంది మౌని. లేచిన వెంటనే, మమ్మీ, డాడీ ఇంకా నా కోసం రాలేదా అంటూ అమాయకంగా అడుగుతుంది సిరి. ఎందుకు రాలేదు? డాడీ నీకోసం ఎప్పుడో వచ్చారు, కానీ నువ్వు పడుకున్నావని నిన్ను డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక నువ్వెప్పుడు లేస్తావా అని వెయిట్ చేస్తున్నారు అంటారు అప్పుడే అక్కడికి పాలు తీసుకువచ్చిన సుభద్రమ్మ గారు. నిజంగా అని కళ్ళలోనే ఆశ్చర్యాన్నంతా చూపిస్తూ, ఎక్కడున్నారు అని అడుగుతుంది సిరి. హాల్లో కూర్చున్నారు అని సిరిని ఎత్తుకొని బయటకు తీసుకొస్తుంది సుభద్రమ్మ. ఆవిడ నుంచి కిందకి దిగాలని చూస్తున్న సిరితో, వద్దమ్మా, నువ్వప్పుడే పరుగులు పెట్టకూడదు అంటారు సుభద్రమ్మ గారు. సోఫాలో కూర్చుని పాలు తాగుతున్న ప్రశాంత్ను చూస్తూ, డాడీ అంటూ చాలా గట్టిగా అరుస్తుంది సిరి. తల పైకెత్తి ప్రపంచంలో ఆనందం అంతా తన ముఖంలోనే చూపెడుతూ ఎంతో ప్రేమగా డాడీ అని పిలిచిన కూతుర్ని చూస్తూ తన కళ్ళల్లో కన్నీళ్లు అతనికి తెలియకుండానే కారిపోతుంటే పరిగెత్తుతూ వెళ్ళి సిరిని ఎత్తుకోబోతాడు. కానీ సుభద్రమ్మ గారు, వద్దు బాబు, నువ్వు అప్పుడే ఇలాంటివన్నీ చేయకు, నువ్వు సోఫాలో కూర్చో, నేను సిరిని తీసుకొచ్చి నీ పక్కనే కూర్చోబెడతాను. ఆ మాటతో లేచినవాడు కాస్త అదే సోఫాలో కూర్చుంటాడు. సిరి కూడా వాళ్ళ డాడీ వైపు తిరిగి, డాడీ, నువ్వు నా కోసం వచ్చావా? థ్యాంక్ యూ సో మచ్ డాడీ. నేను నిన్నటి నుండి మమ్మీని అడుగుతూనే ఉన్నాను, డాడీ నా కోసం ఎప్పుడొస్తాడు అని. కానీ మమ్మీ ఏమో నువ్వు రావని చెప్పింది. నాకు తెలుసుగా నువ్వు నా కోసం వస్తావని అంటూ ఆనందంగా చెప్తుంది. అమ్మకి నేను చెప్పలేదురా, నీకు సర్ప్రైజ్ ఇవ్వాలని చెప్పకుండా వచ్చాను, అందుకే అమ్మ నేను రానని అనుకుంది అంటూ
అయినా నా బంగారు తల్లిని చూడకుండా నేను ఉండగలనా అని సిరి నుదుటిపై ప్రేమగా ముద్దు పెడతాడు. థ్యాంక్ యూ డాడీ అంటూ అతన్ని హత్తుకుంటుంది సిరి. సరే కానీ నా బంగారు తల్లి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇలా ఉరుకులు పరుగులు పెట్టకూడదు. అమ్మ మాట వినాలి. టైంకి ఫుడ్ తీసుకోవాలి. సరేనా అంటాడు ప్రశాంత్. ఓకే డాడీ అంటుంది నవ్వుతూ సిరి. ప్రపంచంలో వాళ్ళిద్దరు తప్ప మరెవ్వరూ లేరన్నట్టు వాళ్ళిద్దరూ కూర్చొని మాట్లాడుకుంటుంటే మౌనంగా చూస్తూ ఉండిపోతుంది మౌని. తన కూతురు ఇన్నాళ్ళు తండ్రి ప్రేమని, అతని అనురాగాన్ని ఎంతగా మిస్ అయిందో మాటల్లోనే చూపిస్తుంటే అతన్ని ఏ విధంగా దూరం పెట్టాలో తెలియక ఆలోచిస్తూ ఉండిపోతుంది మౌని. ఆ రోజు సాయంత్రం ప్రశాంత్ని బయటకు తీసుకెళ్లమని అడుగుతుంది సిరి. వద్దమ్మా, నువ్వింకా బయటికి వెళ్ళకూడదు. కొద్ది రోజులు ఆగాక వెళ్దామంటాడు ప్రశాంత్. సరేనని మూతి ముడుచుకుంటుంది సిరి. కానీ డాడీ నీతోనే ఉంటాడుగా, నీకు బోలెడని కథలు కూడా చెప్తాడు అంటాడు. ప్రామిస్ అంటుంది సిరి. పింకీ ప్రామిస్. డాడీ ఎప్పుడూ నీతోనే ఉంటాడు అంటాడు ప్రశాంత్. రోజులు గడుస్తున్నాయి. ప్రశాంత్కి దూరంగా ఉంటూనే అతని అవసరాలు చూస్తూ ఉంటుంది మౌని. కానీ ఏ రోజు అతనితో మాట్లాడలేదు. ప్రశాంత్ ఇప్పుడు ఆఫీస్కి వెళ్తున్నాడు. కానీ ఆఫీస్లో కూడా ఒకరికొకరు బాస్ ఎంప్లాయీ లాగానే ఉంటున్నారు. జిత్తు ఊస్టింగ్ తర్వాత ప్రశాంత్ ఇచ్చిన వార్నింగ్కి ఎవరూ మౌని వైపు చూడలేదు. పాపని సుభద్రమ్మ గారు చూసుకోవడంతో మౌనికి ఆఫీస్కి వెళ్ళడానికి టైం దొరుకుతుంది. ప్రశాంత్ పొద్దున్నే లేచి సిరి బ్రష్ స్నానం నుండి తనని రెడీ చేసి బ్రేక్ఫాస్ట్ కూడా అతనే తినిపించి ఆఫీస్కి వెళ్తున్నాడు. నైట్ కూడా వచ్చిన తర్వాత సిరితోనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నాడు. సిరి దగ్గరే పడుకుంటున్నాడు. అప్పుడప్పుడు ప్రశాంత్ పేరెంట్స్ వచ్చి చూసి వెళుతున్నారు. రాజీ గారు వస్తే రోజంతా సిరితోనే ఉండిపోతున్నారు. మనవరాలిని ఎప్పుడెప్పుడు ఇంటికి తీసుకెళ్ళిపోదామా అని ఉంది ఆవిడికి. ఆ మాటే విక్రాంత్తో అంటే, కొద్దిగా టైం ఇవ్వమ్మా, వాళ్ళిద్దరూ ఇప్పుడిప్పుడే కాస్త దగ్గరవుతున్నారు. కొద్ది రోజులైతే మౌని మనసు మారితే అప్పుడు వాళ్లే వస్తారు అంటాడు. అంతేనంటావా అని ఆవిడ కూడా ఇంకేం మాట్లాడలేక ఊరుకుంటారు. ఒకరోజు సాయంత్రం మౌని సిరిని తీసుకుని గుడికి వెళ్ళాలనుకుంటుంది. సిరి తనకి బ్రేక్ఫాస్ట్ తినిపిస్తున్న ప్రశాంత్తో, డాడీ మరి టెంపుల్కి నువ్వు కూడా వస్తావా అని అడుగుతుంది. హా బంగారు అంటూ, ఎప్పుడు వెళ్దాం అంటాడు. టుడే ఈవినింగ్ వెళదామని మా అమ్మ చెప్పింది అంటుంది సిరి. దాంతో తల ఎత్తి ఎదురుగా డైనింగ్ టేబుల్ మీద లంచ్ బాక్స్ రెడీ చేస్తున్న మౌని వైపు చూస్తాడు. నాకేం సంబంధం లేదన్నట్టుంటుంది మౌని. సరేరా, ఈవినింగ్ త్వరగా వస్తాను అని ఆఫీస్కి వెళ్ళిపోతాడు ప్రశాంత్. మౌని కూడా సుభద్రమ్మకి చెప్పి లంచ్ తీసుకుని వెళ్ళిపోతుంది. ఆఫీస్ నుండి ప్రశాంత్ మౌని త్వరగా ఇంటికి వచ్చి రెడీ అయ్యి సిరిని కూడా రెడీ చేసి అక్కడికి 1 అవర్ దూరంలో ఉండే వెంకటేశ్వర స్వామి గుడికి కారులో బయలుదేరతారు. దారంతా సిరి ప్రశాంత్తో ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటుంది. ప్రశాంత్ నవ్వుతూ సమాధానాలు చెప్తూ ఉంటాడు. కానీ మౌని మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడకుండా వాళ్ళిద్దరినీ చూస్తూ సైలెంట్గా ఉంటుంది. గుడికి వెళ్ళాక పూజారి గారి దగ్గరకు వెళ్ళి మౌని తన మొక్కు గురించి పంతులు గారితో చెబుతుంది. ఇంత పెద్ద మొక్కు ఎందుకు మొక్కుకున్నావమ్మా? పొర్లు దండాలు పెట్టడం అంటే మాటలా? అంతేనా? ఈ గుడి ప్రాంగణం చాలా పెద్దది అంటారు. మా పాపకి ఆరోగ్యం చాలా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మొక్కుకున్నాను స్వామి. ఇప్పుడు తను ఆరోగ్యంగా ఉంది. మరి మొక్కు తీర్చుకోవాలిగా, అందుకే వచ్చాను అని చెప్తుంది మౌని. సరేనమ్మా, పసుపు బట్టలు కట్టుకొని కోనేరులో 3 మునకలు వేసి పైకి రా అని చెప్తారు పంతులు గారు. సరేనని వెళ్ళి తను పసుపు రంగు కాటన్ చీర కట్టుకోవడంతో కోనేటిలో మునిగి బయటికి వస్తుంది మౌని. సిరిని ఎత్తుకుని ఒక చోట నిలబడి ఇదంతా చూస్తున్న ప్రశాంత్ మామూలుగా దర్శనం కోసం వచ్చారనుకున్నా. కానీ తను ఎందుకు వెళ్ళి కోనేటిలో స్నానం చేసిందో అర్థం కాలేదు అతనికి. అతను పంతులు గారి దగ్గరకు వెళ్ళి పంతులు గారిని అడుగుతుంటే మౌని మొక్కు గురించి చెప్తారు. దాంతో సీరియస్గా మౌని దగ్గరకు వచ్చి, నీకేమైనా పిచ్చి పట్టిందా? ఇలాంటి మొక్కులు ఎందుకు మొక్కుకున్నావు? ఇది ఎంత కష్టమో తెలుసా అని కోపంగా అడుగుతాడు. మౌని తనని కాదన్నట్టు ఎటో చూస్తూ నిలబడుతుంది. నిన్నే అడుగుతుంది అని చాలా సీరియస్గా అడుగుతాడు. నాకు తెలుసు, నా కష్టం గురించి నీకు అనవసరం అని సీరియస్గా చెప్పి గుడి లోపలికి వెళ్ళి పంతులు గారిని పిలుస్తుంది.
ఒక ఇద్దరు పెద్దవాళ్ళని పిలిచి, అమ్మా, అమ్మాయికి తోడుగా ఉండండి, ప్రదక్షిణలు ఎన్నయ్యాయో లెక్క పెట్టండి అని చెప్పి వాళ్ళకి మౌనిని అప్పగించి అతను లోపలికి వెళ్ళిపోతారు. పెద్దవాళ్ళిద్దరూ దేవుడికి దండం పెట్టుకుని మొదలు పెట్టమ్మా అని చెబుతారు. దాంతో మౌని అంగప్రదక్షిణలు చేయడం మొదలు పెడుతుంది. ఇదంతా చూసిన ప్రశాంత్కి చాలా కష్టంగా అనిపిస్తుంది. కానీ ఎంత చెప్పినా మౌని వినదని తన మనసుకు సర్ది చెప్పుకొని సిరిని పట్టుకొని ఒక చోట కూర్చుని ఉంటాడు. ఒక గంట తర్వాత ప్రదక్షిణ అయిన తర్వాత పూజారి గారు పూజ చేసి ప్రసాదం తీసుకొచ్చి మౌని చేతికి ఇస్తారు. అంతా మంచే జరుగుతుందమ్మా, శుభం అని దీవిస్తారు. తర్వాత ముగ్గురు మరలా కారులో ఇంటికి వెళ్ళిపోతారు. ఆ రోజు రాత్రి మౌనికి విపరీతమైన జ్వరం వస్తుంది. ప్రశాంత్ బెడ్ మీద పాపతో పడుకోవడంతో మౌని ఎదురుగా ఉండే సోఫాలో పడుకుంటుంది. ఆ రోజు జ్వరం వల్ల అసలు నిద్రపోలేకపోతుంది మౌని. ఒళ్ళంతా ఒకటే నొప్పులుగా ఉంటుంది. పాపని పడుకోబెడుతూ మౌని ఇబ్బంది పడడం గమనిస్తాడు ప్రశాంత్. తనకి టాబ్లెట్లు ఇచ్చి వేసుకుంటే జ్వరం తగ్గుతుందని చెప్పి పాలు టాబ్లెట్లు తెచ్చిస్తాడు. ఏమనుకుందో ఏమో సైలెంట్గా టాబ్లెట్లు వేసుకుని పడుకుంటుంది మౌని. తను నిద్రపోయే వరకు అలాగే చూస్తూ ఉంటాడు ప్రశాంత్. కాసేపటికి నిద్రపోయిందనుకున్నాక తను కూడా సిరి మీద చేయి వేసి పడుకుంటాడు. మరుసటి రోజు పొద్దున్న రోజులాగానే సిరిని తీసుకుని పార్కుకి వెళ్తారు సుభద్రమ్మ గారు. మౌని మెల్లగా లేచి వంటగదిలోకి వెళ్తుంది. ప్రశాంత్ కూడా వెనకే వెళ్ళి నేనేమైనా సాయం చేయాలా అని అడుగుతాడు. అయినా మౌని సమాధానం చెప్పకుండా తన పని తను చేసుకుంటూ ఉంటుంది. మౌని ప్లీజ్, నేను నీతోనే మాట్లాడుతున్నాను. ఇలా ఎన్నాళ్ళుంటావురా? నీకిప్పుడు ఫీవర్గా ఉంది, స్ట్రెయిన్ అయితే మళ్ళీ ఎక్కువ అవుతుంది. నేను హెల్ప్ చేస్తాను అంటాడు ప్రశాంత్. తన నుండి ఎటువంటి సమాధానం రాదు. నిజమే, నేను తప్పు చేశాను, నన్ను క్షమించు. ఇకపై నీ చేతిని వదలను. పాపను నిన్ను బాగా చూసుకుంటాను. జరిగిపోయిన గతాన్ని నేను మార్చలేను. నీ క్షమాపణ కోసం వేచి చూడడం తప్ప. ఇలా ఒకే ఇంట్లో ఉంటూ అపరిచితుల్లా ఉండడం ఎంత కష్టంగా ఉందో తెలుసా? నన్ను భర్తగా కాకపోయినా నీ ఫ్రెండ్గానైనా చూడు ప్లీజ్ అంటూ ఆమె చెయ్యి పట్టుకుంటాడు ప్రశాంత్. కోపంగా అతని చేతిని విసిరికొట్టి, చూడు, తాళి కట్టాను, భర్తననే హక్కు చూపించాలనుకుంటున్నావేమో. అవన్నీ నా దగ్గర చెప్పకు. నాకు నువ్వంటే ఎప్పటికీ ప్రేమ కలగదు. నీ మీద కోపం, అసహ్యం మాత్రమే ఉంటాయి. పాప కోసం మాత్రమే నిన్ను భరిస్తున్నాను. తనకి పూర్తిగా బాగవగానే నువ్వు కనబడని చోటుకి వెళ్ళిపోతాను అంటుంది మౌని. నేను వెళ్ళిపోయాక నీకు కాబోయే భార్యతో సంతోషంగా ఉండు అంటూ అతను ముట్టుకున్న చేతిని షింక్లో కడుక్కుంటూ ఉంటుంది. ఆమె మాటలకు తన మీద తనకే అసహ్యం వేసింది ప్రశాంత్కి. అతని స్పర్శని, ప్రెజెన్స్ని కూడా ఆమె ఎంత అసహ్యించుకుంటుందో, ఇంకా ఎందుకు బ్రతుకున్నానా అని అనిపించింది. ప్రశాంత్ బయటికి వెళ్ళిపోయాక అక్కడే కింద కూర్చుని ఏడుస్తూ 2 రోజుల ముందు ప్రశాంత్కి కాబోయే భార్యగా అనౌన్స్ చేసిన అనిత, ప్రశాంత్ తల్లి రాజీగారి మాటలు గుర్తు చేసుకుంటుంది. చూద్దాం రాజీగారు ఏం మాట్లాడారో నెక్స్ట్ ఎపిసోడ్లో. నా స్టోరీస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ బాయ్.